రండి అమ్మా, ఇక్కడికి రండి. ఇవి పిల్లలు వీటితో కౌంటింగ్ అనమాట. 1 2 3 4 5 అవి ఇట్రండి, ఇట్నుంచే వరుసగా తెలుదురు అందరినీ. ఇవి తర్వాత ఇవి వచ్చి కలర్స్, రంగులు పైగా లెక్కించడం, రెండు తెలుస్తాయి. కలర్స్ తెలుస్తాయి, రంగులు తెలుస్తాయి. వాళ్ళు ఇప్పుడు చెప్తారు మీకు. తర్వాత ఇవి ఆకారాలు, అంటే ఇది గుండ్రనాకారం, ఇది వచ్చి చతురస్రం, దీర్ఘ చతురస్రం, త్రిభుజం, అవి ఆకారాలు వాళ్ళు తయారు చేయించాము మేము, వాళ్ళతో చెప్పి చేశారు. తర్వాత ఇదిగోండి, ఇక్కడ అవే ఆకారాలని నేను వాళ్ళకి చెప్పేటప్పుడు చేసి చూపించాను. అవి వీళ్ళు కొన్ని నేను సలహా ఇస్తూ ఉంటే తయారు చేశారు అన్నమాట. ఇక్కడ కొన్ని స్టోరీస్ కూడా ఉన్నాయి, ఆ బొమ్మలు చూసి స్టోరీస్ అవి దాంతోపాటు స్టోరీ అన్నమాట. ఇది ఒక స్టోరీ, అది పిల్లలు వచ్చి చెప్తారు. తర్వాత ఇవి పిల్లల చేతి ముద్రలు, చేత్తో కలర్ అద్దుకొని వాళ్ళ పేర్లు రాసున్నాయి, వాళ్ళు ముద్రలు వేశారు. తర్వాత ఇది ఒక కథ, ఇది కూడా ఒక స్టోరీ, కాకి కడవ కథ అన్నమాట. అది నీళ్లు దాహం వేసినప్పుడు ఏం చేసింది ఎట్లా అని ఈ కథలో. తర్వాత ఈ ఆకారాలు నేర్చుకున్న తర్వాత వాళ్ళు రకరకాల ఆకారాలు ఇస్తే, అంటే గీసి ఇస్తే, వాటికి ఒక టైప్ ఆకారానికి ఒక రంగు వేయమన్నాం మేము, బ్లూ కలరు, ఒకదానికి గ్రీన్ వేయమన్నాం. ఈ బొమ్మలు గీసి ఇచ్చిన తర్వాత ఆ కలర్లు వాళ్ళు పూసారు అన్నమాట. అది వాళ్ళు చేసింది. ఇవి వచ్చి ఇంగ్లీష్ రైము, ఫింగర్స్ ఫ్యామిలీ, అంటే మమ్మీ డాడీ ఏళ్ళకి అవి తగిలించుకొని, ఇది డాడీ ఫింగర్, ఇది మదర్ ఫింగర్, అది బ్రదర్ ఫింగర్, అది వచ్చి సిస్టర్, లిటిల్ చెల్లి, తమ్ముడు, చిన్న తమ్ముడు, చెల్లి, అన్న, లేకపోతే ఆ తమ్ముడు, అమ్మ, నాన్న, ఫ్యామిలీ అన్నమాట. ఏళ్లతో చెప్పుకోవడం అది నేర్పించాము. తర్వాత ఇవి రంగుల్ని వేళ్ళకి అద్దుకొని ముద్దర్లేసి ఒక షేప్లో బొమ్మలు పిల్లలే గీశారు. ఇది ఒకటోళ్ళు, కొంతమంది మోక్షిత, తర్వాత కల్పన, విన్ని, శ్రీనిధి, చందు, కీర్తి, వీళ్ళు అద్దుకొని కలర్స్ ఇస్తే వాటి ద్వారా బొమ్మలు గీశారు. ఆ తర్వాత ఇవి ఆకారాలు అక్కడ నేర్పించిన తర్వాత వాళ్ళే గీశారు అన్నమాట ఓన్గా. ఇవన్నీ ఆల్రెడీ నేను వీడియోలు తీసి పెడతా ఉంటాను గ్రూప్లో, అవి వచ్చి ఉంటాయి. తర్వాత ఈ ఆకారాలను ఉపయోగించుకొని బొమ్మలు గీశారు. ఇది ఒకటి చూడండి, రౌండు, చతురస్రం, దీర్ఘ చతురస్రం, అట్లా ఆకారాలను ఉపయోగించుకొని వాళ్ళే బొమ్మలు. అంటే నేను ఒక ఐడియా ఇస్తే వాళ్ళు గీస్తారు అన్నమాట. నేనైతే ముట్టుకోను, వాళ్ళే గీశారు, రంగులు వేశారు. ఇవన్నీ ఈ అమ్మాయికి రంగులు వేయడం రాక అట గీసింది మోక్షిత. తర్వాత ఇవి పొడవు పొట్టి తేడా తెలియడం అన్నమాట. వీటిల్లో పిల్లల్ని అడిగితే ఇప్పుడు పొడవుది పొట్టిదేదో చెప్తారు. దీన్ని చూసి వాళ్ళకి ఒక ఐడియా అన్నమాట, ఏది పొడవు ఏది పొట్టి, ఏది పొడవు ఏది పొట్టి, ఇది ఒక యాక్టివిటీ. తర్వాత ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది లావు సన్ను, ఇది లావు గ్లాసు, ఇది సన్నటి గ్లాసు, ఇది లావు తాళం, సన్న తాళం, ఇది లావు బాలు, ఇది సన్నటి బాలు, ఇది లావు బాట్లు, ఇది సన్న బాట్లు. అట్లా ఇది రాయి లావుగా ఉంది, ఇది సన్నగా ఉంది. అట్లాగే మొన్న పడవలు తయారు చేసి నీళ్ళల్లో వదలమన్నారు. అప్పుడు ఈ పడవలు తయారు చేయడం నేర్పించాను ఒకటోళ్ళు, వాళ్ళే ఓన్గా తయారు చేశారు. తర్వాత మొన్న ఇంటికి తీసుకెళ్ళి మన పరిసరాల్లో ఉండే పూల గురించి వాళ్ళకి అవగాహన కల్పించమన్నారు. ఈ పూలని అన్నీ వాళ్ళకి ఆ రోజు చూపించాను. వాటి పేర్లు కూడా వాళ్ళు చెప్తారు అన్నమాట. ఇవన్నీ మేము